సార్ ఇక్కడ జరిగే ఇష్యూ ఒకటి, అక్కడ మీరు రామాయణం అంతా అయిని రాముడికి సీత ఏమైనది అన్నట్టు ఇక్కడ జరిగే అంశాలన్నీ మీరు వింటున్నారు, చూస్తున్నారు. మీ సోషల్ మీడియా టీం చాలా స్ట్రాంగ్, బీజేపీ వాళ్ళది ఐటీ సెల్లే ఉంటుంది. మరి వాళ్ళ సలహాలు ఇస్తలేరా? ఇక సార్ మీరు అక్కడ పోండి సార్, హైడ్రా నడుస్తుంది ఇప్పుడు, అక్కడ మూసి మార్కింగ్ జరుగుతుంది పోయి ఆడ ఇళ్ళ మీద, అక్కడ పోండి సార్ మీరు. లేకపోతే ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొడతలేరో అక్కడ పోయి పడుకోండి. నిద్ర లేదో బీజేపీ వాళ్ళు ఎక్కడ చేయాలి? ఫాతిమా కాలేజ్ దగ్గర పోయి చేయాలి. అది చేయరు. మళ్ళీ అక్కడ పోయే ధైర్యం ఉండదు, పైకి మాత్రమే మాట్లాడతారు అన్నీ. ఒక పక్క మీ ఎమ్మెల్యేకి రాజాసింగ్ గారికి థ్రెట్ ఉంది. రాజాసింగ్ కొంతమంది ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కొంతమంది రాజాసింగ్ని చంపే కుట్ర చేస్తున్నారు. అండ్ డైరెక్ట్గా పోలీసులకే చిక్కినారు. వాళ్ళు రెక్కీ చేసినారట, ఎట్లా చంపాలి రాజాసింగ్ని, ఎక్కడ చంపాలని చెప్పి రెక్కీ చేసినారు. ఆ రెక్కీలో వాళ్ళ ఫోన్లో క్లియర్గా రాజాసింగ్ ఫోటోలు దొరికినాయి. వాళ్ళు ఒప్పుకున్నారు రాజాసింగ్ని చంపడానికే మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. అండ్ ఇక్కడ విస్తురపోయే నిజాలు ఏంటంటే కేవలం రాజాసింగ్ మాత్రమే కాదు, రాజాసింగ్తో పాటు చీకోటి ప్రవీణ్ ఫోటోలు కూడా దొరికినాయట. అరే చీకోటి ప్రవీణ్ ఫోటోలు ఎందుకురా అంటే చీకోటి ప్రవీణ్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా దీని గురించి మాట్లాడేది ఎవరు? బీజేపీలో ఈటల రాజేందర్ నాస్తికుడు, ఆయనకు అసలు దైవ భక్తే లేదు, ఒక కమ్యూనిస్ట్ వాది ఆయన. అట్లాంటి వాళ్ళని బీజేపీలోకి తీసుకున్నారు. బీజేపీలో నాకు తెలిసి ఈ పదే హిందూయిజం గురించి మాట్లాడేది నలుగురు. రీసెంట్గా తను ఎవరండి, ఒక మాధవీలత గారు రీసెంట్గా పార్టీలో ఎంపీ అప్పటి నుంచి తను హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్గా బండి సంజయ్ గారు, రాజాసింగ్ గారు అండ్ చీకోటి ప్రవీణ్. ఓకే, హిందూ సంరక్షణ వేదికగా ఆయన ముందరికి వెళ్తున్నారు చీకోటి ప్రవీణ్ అన్న. వీళ్ళ నలుగురే బీజేపీలో హిందువుల గురించి మాట్లాడేది. గట్టిగా చెప్పాలంటే బీజేపీ కరెక్ట్గా చెప్పాలంటే హిందువుల గురించి మాట్లాడేది వీళ్ళు ఎవరు మాట్లాడరు. మరి బీజేపీ అన్న సపోర్ట్ చేయాలన్నా? ఇప్పుడు రాజాసింగ్కి థ్రెట్ ఉంది, చంపాలనుకున్నారు. అండ్ అదే రకంగా చీకోటి ప్రవీణ్కి థ్రెట్ ఉంది. రాజాసింగ్ గారి కన్నా ఎమ్మెల్యే కాబట్టి గన్మ్యాన్లు ఉన్నారు, చీకోటి ప్రవీణ్కి లేరు. అప్లై చేసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదట. మరి సెంట్రల్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారు ఉన్నారు, సహాయ శాఖ మంత్రి. ఆయనకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి మంచి Z+ కేటగిరీ ఉన్నారు. మరి చీకోటి ప్రవీణ్ అన్న గురించి అన్న అట్లీస్ట్ మీరు ఆలోచించాలి కదా. రాజాసింగ్ గురించి చీకోటి మీ పార్టీకి పనిచేసేవాళ్ళు కదా. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఎవరికి పనిచేస్తున్నాడు? బీజేపీకే పనిచేస్తున్నారు. గన్మ్యాన్లు అడిగితే చీకోటి ప్రవీణ్కి ఇస్తలేదట కాంగ్రెస్. పోయి అడిగినా వాళ్ళు ఇస్తలేరు. ఎందుకు ఇవ్వరు మీరు? పోనీ ఇప్పుడన్నా అట్లీస్ట్ నేను అడుగుతున్నా, ఇప్పుడన్నా అంటే ప్రాణం పోతే ఎవడు హామీ? ఇప్పుడు ఎవడన్నా వచ్చి సడన్గా చీకోటి ప్రవీణ్ అన్నని చంపేస్తారో అనుకుందాం, రాజాసింగ్నే ఏమైనా చేస్తారో అనుకుందాం, ఎవడండి హామీ? ఎవడిస్తాడు? పోలీసులు సమాధానం చెప్పుకుంటారా? గన్మ్యాన్లు అడిగినా కానీ ఇవ్వట్లే. సో ఒకసారి ఈ విషయం మీద ప్రవీణ్ అన్నకు ఫోన్ చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ లేరేమో, బట్ అయినా చేసి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం.
ఎస్, ప్రవీణ్ అన్న లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ చేద్దాం ఈ లోపల కాల్. ఎస్, ఎనీవేస్ నేను చెప్పేది ఏంటంటే చీకోటి ప్రవీణ్ మీద ఎవడన్నా దాడి చేస్తే కాంగ్రెస్ కాపాడుతుందా, పోలీసులు కాపాడుతారా, ఎవరు కాపాడుతారు? ఆయన చట్టబద్ధంగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇప్పుడు కాదు, ఆయన దాదాపు 8 నెలలు 9 నెలల ముందు నుంచే గన్మ్యాన్ల కోసం అప్లై చేసుకుంటే ఇస్తలేరట. ఇప్పుడు డైరెక్ట్గా రెక్కీలోనే దొరికిండ్రు కదా దుండగులు. రెక్కీలోనే రాజాసింగ్ని చంపడానికి, చీకోటి ప్రవీణ్ని చంపడానికే ఫోటోలు పట్టుకొని తిరిగినామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు. ఈ విషయం పోలీసులే చీకోటి ప్రవీణ్ అన్నకి ఫోన్ చేసి చెప్పిండ్రంట. మరి డీజీపీ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎందుకు ప్రొటెక్షన్ కల్పించరు? ఎందుకు గన్మ్యాన్లు ఇవ్వరు? రేపటి రోజున ప్రవీణ్ అన్న చంపేస్తే మీరు అందరు బాధ్యులు అవుతారా? కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందా? గదే కోరుకుంటున్నారా మీరు? ఎందుకు వేయరండి గన్మ్యాన్లను? రాజాసింగ్ కూడా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ పెట్టాల్సిందే, ఆయనకు థ్రెట్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఒక సంస్థనే ప్రకటించింది రెక్కీ చేస్తున్నారంటే ఈరోజు రెక్కీ ఫెయిల్ అయితే ఇంకో రోజు ఇదవ్వచ్చు. ఆయన కూడా ప్రోటోకాల్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది, గన్మ్యాన్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అట్లనే చీకోటి ప్రవీణ్ అన్న కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ చంపబోయేది ఆయన్నే అని చెప్తున్నారు క్లియర్గా పోలీసులకి. చెప్తున్నప్పుడు గన్మ్యాన్లను ఎందుకు ఇవ్వరు మీరు? ఎందుకు పెట్టారు? ఆయన గతంలోనే చెప్పిండు ఏమని, గవర్నమెంట్ కూడా జీతం ఇవ్వక్కర్లే, నాకు గన్మ్యాన్లను ఇవ్వండి, నేనే జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకని కూడా చెప్పిండు. గవర్నమెంట్ సొమ్ము ₹1 వద్దు, నాకు జస్ట్ ప్రోటోకాల్ ఇవ్వండి, నాకు ప్రాణహాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇవ్వండి అని చెప్పి ప్రవీణ్ అన్న చెప్పినప్పుడు, నేను జీతం కావాలంటే శాలరీస్ నేనే ఇచ్చుకుంటా అని కూడా ప్రవీణ్ అన్న చెప్పినప్పుడు ఇవ్వాలనా? ఇప్పుడు రాజాసింగ్ కానీ ప్రవీణ్ అన్నకు కానీ ఏమైనా అయితే ఎవరిదండి బాధ్యులు? అట్లీస్ట్ బీజేపీ నుండి ఒక వాయిస్ కూడా ఇవ్వరు. అంత పెద్దగా జరుగుతుంటే ఇలా మంచిగా నిద్రపోతున్నారు. వీళ్ళ మీద రెక్కి జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ జరిగేది ఏంది, వీళ్ళు చేసేది ఏంది? ఎందుకు బీజేపీ హైడ్రాకి చప్పట్లు కొడతారు, మూసీకి సపోర్ట్ చేస్తారు, సామాన్యుల పక్షాన మాట్లాడరా?